హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ తన భవిష్యత్తుపై స్పందించారు. ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో తర్వాత చెబుతానని వెల్లడించారు. ముఖ్యంగా తాను భవిష్యత్తులో ఏం చేయబోతున్నాననే విషయంపై వివరిస్తూ ఈ విషయం తెలిపారన్నమాట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను సంప్రదించలేదని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర క్యాడర్కు చెందిన లక్ష్మీనారాయణ తన ఐపీఎస్ కొలువులకి ఇటీవలే రాజీనామా విషయం తెలిసిందే. ఈయన రాజీనామా మహారాష్ట్ర సర్కారు ఇంకా ఆమోదించలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ తన రాజీనామా ఆమోదం పొందడంలో ఆలస్యం జరుగుతోంది, కానీ ఉద్దేశపూర్వకంగా కాదు. వరుస సెలవుల వల్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన రాజీనామాపై దృష్టి సారించలేకపోతున్నారని వివరణ ఇచ్చారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి తనను స్వాగతిస్తున్నానని చెప్పినట్లు తాను పేపర్లో చదివానని, అలాగే పవన్ జేఎఫ్సీ గురించి కూడా చదివానని జేడి లక్ష్మీనారాయణ చెప్పారు. తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఇంకా కొన్ని ఉన్నాయని, రాజీనామా ఆమోదం పొందాక ఎందుకు చేశానన్న విషయం చెబుతానని ఆయన అన్నారు. ఈ విషయం ఇలా ఉంచితే జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు పాలసీ మేకింగ్లో, పబ్లిక్ రిఫార్మ్స్లో ఉండాల్సిన అవసరం ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఈ దృష్టిలో ఆలోచించుకొని ప్రత్యక్ష పాలిటిక్స్లోనో పరోక్ష పాలిటిక్స్లోనో ఉంటూ చట్ట సవరణలో వాళ్ళ ముద్ర వాళ్ళు వేయాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు ఈగిల్ మీడియా వర్క్స్ అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.